అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన వాస్తు విషయాల్లో ముఖ్యాంశం ఏమిటంటే, చాలామంది ఇంటికి ఎన్ని గుమ్మాలు ఉండాలి, వాటి ఫలితాలు ఎలా ఉండాలి, అలాగే కిటికీలు ఎన్ని ఉండాలి, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండాలి అని అడుగుతూ ఉంటారు. మరికొంతమంది ఇంటి లోపల ఉన్న బాత్రూమ్స్ ఉంటాయి కదా, వాటి డోర్స్ కూడా మరి ఇంటి డోర్స్తో కౌంట్ అవుతాయా అని అడుగుతారు. మన ఇంటి లోపల ఉన్న అంటే అటాచ్డ్ బాత్రూము, అలాగే వాటి యొక్క డోర్స్ అన్నీ కూడా మనకి కౌంట్ అవుతాయి. ఇంటి బయట కాంపౌండ్ వాళ్ళు బయట ఎక్కడైనా చిన్న చిన్న రూమ్స్ ఉంటే వాటికి ఉన్న డోర్స్ అవి ఉంటాయి కదా, అవి మాత్రం కౌంట్లోకి రావు. అలాగే లోపల ఉన్న అన్ని డోర్స్ కంటే మనం అన్ని డోర్స్ పెట్టుకుంటాం కదా, అన్ని డోర్స్ కంటే అంటే డోర్స్ విషయానికి వస్తే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. మన ఇంటి డోర్స్ చాలా డోర్స్ ఉంటాయి లోపల. అన్నిటికంటే మన డోర్స్ అంటే సింహద్వారం ఉంటుంది కదా, సింహద్వారం కొంచెం పెద్దదిగా, అంటే అన్ని డోర్స్ కంటే కొంచెం ఎత్తుగా వెడల్పుగా ఉండాలి. ఇందులో ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, 2 తలుపులు ఉండాలి. రెక్కలు అటు ఇటు 2 ఉండాలి. ఈ మధ్య అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చిన తర్వాత ఒకటే డోర్ పెడుతున్నారు. అంతకంటే 2 డోర్లు పెట్టుకుంటే శాస్త్ర సమ్మతంగా ఉంది. ఈ శాస్త్రం దీనికి ఏం చెప్తుందంటే, 2 డోర్స్ కూడా భార్యాభర్తలుగా వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. 2 తలుపులుగా ఉండి అంటే భార్యాభర్తలుగా రెండు తలుపులు అంటే పిల్లల్ని రక్షిస్తారు అనేటటువంటి ఒక నియమం ఉంది. అలాగే మనకు 2 కళ్ళుగా అంటే మనకు 2 కళ్ళు అయితే ఎలాగైతే ఉన్నాయో, అలాగే వాస్తు శాస్త్రంలో కూడా 2 డోర్సు ఉండాలని చెప్పబడింది. సరే, చాలామంది మెయిన్ డోర్ల మీద దేవుళ్ళ ఫోటోలు చెక్కుతూ ఉంటారు. అంటే దేవుడు బొమ్మలు అనమాట. రకరకాల బొమ్మలు మంచి నక్షిగా చెక్కుతూ ఉంటారనమాట. అలా చెక్కడం వల్ల ఏమవుతుందంటే, మన ఇంటికి చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వాళ్ళు చేతులు వేసే కదా, చేతులు వేసి వస్తారు. వాళ్ళ నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా మనకు వస్తుంది. ఆ దేవుళ్ళని వాళ్ళు ముట్టుకుంటారు. ముఖ్యంగా ఆ దేవుళ్ళ ఫోటోల్లో మహాలక్ష్మి అమ్మవారి ఫోటో మాత్రం చాలామంది పెడుతూ ఉంటారు. ఏదో మనకి లక్ష్మీదేవి మనకి కటాక్షం ఉంటుందని. కానీ పొరపాటు, అలాగే ఎప్పుడు కూడా పెట్టొద్దు. ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారు మనకు డోరుకు పెడితే ఆ డోరు ఏమవుతుందంటే వెళ్ళిపోతుంది అనమాట. అమ్మవారు వెళ్ళిపోతుంది బయటికి. డోరు బయటకు ఆమె ముఖం ఎప్పుడైతే ఉందో అమ్మవారు బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. అలా పెట్టొద్దు. అయినా దేవుళ్ళ బొమ్మలు మాత్రం కంపల్సరీగా ఎప్పుడు పెట్టొద్దు. ఇక ఇప్పుడు ఎన్ని గుమ్మాలు ఉండాలి, వాటి యొక్క ఫలితాలు ఏమిటి అన్నప్పుడు మనం ఎక్కువ కాకుండా ఒక 10 గుమ్మాల గురించి మనం మాట్లాడుకుందాం. ఫలితాలు చూద్దాం. రెండు గుమ్మాలు పెడితే, ఇంటికి 2 గుమ్మాలు ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఒకవేళ పొరపాటున 3 గుమ్మాలు పెట్టారనుకోండి, ఇంటికి అన్ని గొడవలు, నిరంతరం అన్ని గొడవలు, కొట్లాట్లు, చాలా చిక్కులు అన్నీ ఏర్పడతాయి అన్నమాట. అలాగే ఇంటికి 4 గుమ్మాలు ఉన్నాయనుకోండి, మంచి అభివృద్ధి ఉంటుంది, ఆయుష్ పెరుగుతుంది. అలాగే యజమాని
మంచి నడవడికతో ఉండి కుటుంబాన్ని సక్రమంగా చూసుకుంటాడు. అలాగే 4 అయితే ఇక 5 గుమ్మాలు పెడితే అనారోగ్య సమస్యలు, చెప్పలేని అనారోగ్య సమస్యలు, డబ్బంతా ఖర్చు అయిపోవడం, అనేక బాధలు కష్టాలు ఉంటాయి. ఇక 6 అంటే 6 గుమ్మాలు పెడితే అద్భుతమైనటువంటి భాగ్యం, మంచి సంతానం కలుగుతారు. ఇంట్లో చాలా సమస్యలు, అసలు ఎన్ని సమస్యలు ఉన్నా సరే అవన్నీ పటాపంచలైపోతాయి. చక్కగా భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య మంచి అన్యోన్యత ఉంటుందన్నమాట 6 గుమ్మాలు పెడితే. ఇక 7 గుమ్మాలు పెట్టేటప్పటికి 7 గుమ్మాలు అయితే ఏమవుతుందంటే మనకు చెప్పకూడదు కానీ ప్రాణం మీదకి వస్తుందన్నమాట. అపాయం వచ్చి పడిపోతుంది. ఏది పక్క నుంచి వస్తుందో అపాయం తెలియదు. చాలా అపాయాలు ఎదురవుతాయి. మామూలుగా ఒక చిన్న అడుగేసినా సరే ఆ అడుగు కూడా స్లిప్ అయిపోయి పడిపోవడము, ఏదో రకమైనటువంటి మనిషికి దెబ్బ తగలడము, ఆ రకంగా చాలా అపాయాలు చుట్టుముడతాయి. అంచేత పొరపాటును కూడా 7 గుమ్మాలు పెట్టకండి. ఇక 8వ గుమ్మం, 8 గుమ్మాలు పెడితే ఎలా ఉంటాయంటే నిజంగా ఆ ఇంట్లో పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. పట్టిందల్లా బంగారం, భార్యాభర్తల మధ్య సఖ్యత, ఇంకా చెప్పాలంటే ఇంటికి ధనలక్ష్మి ఎప్పుడు ఆగమనం చేస్తూనే ఉంటుంది. లక్ష్మీ సంపద, అలాగే కుబేరుడి యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయి. 8 గుమ్మాలు మాత్రం కంపల్సరిగా పెట్టుకోండి. సాధారణంగా చిన్న చిన్న ఇళ్ళకన్నిటికీ కూడా అవి 8 గుమ్మాలు వరకు ఉంటాయి. మరీ పెద్దవైతే ఎప్పుడు కూడా బేసి సంఖ్యలో మాత్రం గుమ్మాలు పెట్టొద్దు, అవి సరి సంఖ్యలోనే పెట్టండి. ఇక 9 గుమ్మాలు ఉంటే ఏమిటి ఫలితం అనేటప్పటికీ 9 గుమ్మాలు ఉంటే రోగాలు పట్టి పీడిస్తాయి. అనుకోని రోగాలన్నీ ఆ మనుషులకి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి సంక్రమిస్తాయి. డబ్బు ఖర్చు అయిపోతుంది. అప్పుల బాధలు, అన్ని రకాలైనటువంటి కష్టాలన్నీ కూడా 9 గుమ్మాలు పెట్టిన వాళ్ళ ఇంట్లో ఉంటాయన్నమాట. ఇక 10 అంటే అది సరిసంఖ్య అయినప్పటికీ కూడా 0 ఉంది కాబట్టి అది కూడా మంచిది కాదు. దొంగల బెడద చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట 10 అంకె ఉన్న వాళ్ళకి. ఇక కిటికీలు కూడా సరిసంఖ్యలో ఉండాలి. కిటికీలు కూడా నేను చెప్పిన సంఖ్యలో, సమానమైన సంఖ్యలో ఉండాలి. బేసి సంఖ్యలో ఉండరాదు. అంటే 3, 5, 7, 9 ఇలా ఉండకూడదు. 4, 6, 8, 2 ఇలాగా సరిసంఖ్యలో పెట్టుకోండి. ద్వారాలకు చెప్పిన అంకెల యొక్క ఫలితాలు కూడా కిటికీలకు కూడా వర్తిస్తాయి. తెలుసుకుని అందరూ సంతోషంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. చాలా కాలంగా వీడియోలు చేస్తున్నాను, అందరూ కూడా ఆదరిస్తున్నారు. అందరికీ సెలవు. నమస్తే.